హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనం ఒబేసిటీ గురించి ఆ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి డౌట్ ఏంటి అంటే మేడం మాకు ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలో క్లియర్గా చెప్పండి అని అంటూ ఉన్నారు. సో బరువు మనం ఎక్కువగా ఉన్నప్పుడు నేను 3 ప్రోడక్ట్స్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రోటీన్ ప్రోవీటా, ఇంకొకటి వచ్చేసి హెల్త్ టీ ఇంకా చాలామందికి కూడా ఇస్తాను. పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇస్తాను, హెయిర్ లాస్ అంటే కూడా ఇస్తాను. ఇది ఎవరైనా కానీ వాడచ్చు. స్పెషల్గా ఏంటి అంటే డీటాక్స్ పౌడరు. ఇది చాలా రోజులు ఈ మధ్య ఈ కరోనాకు ఆగిపోయింది, మళ్ళీ వస్తుంది ఇది స్టాక్. సో ఇది డీటాక్స్ పౌడరు. అలానే ఏంటి అంటే ఇది అవైలబుల్గా లేదని చెప్పేసి ఇంకో డీటాక్స్ పౌడర్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము. సో ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందమ్మా. ఇవి ఇచ్చేది నేను ప్రోడక్ట్స్. ఇకపోతే డైట్ చెప్తాను. డైట్ మనిషిని బట్టి అంటే సపరేట్గా ఉంటుంది, ఎవరికి వాళ్ళది చెప్తాను. సో మీరు నెలకి 2 నుంచి 3 కేజీలు తగ్గొచ్చు. మీరు తినే డైటే కొంచెం టైమింగ్స్ మార్చి క్వాంటిటీ కొంచెం చేంజ్ చేస్తాను, అంతే. అన్నీ తినొచ్చు. సో అమాంతం 5-6 కేజీలు తగ్గొద్దని చెప్తాను. నెలకి 2 నుంచి 3 కేజీలు మాత్రమే తగ్గమని చెప్తాను. హెల్దీగా తగ్గండి అని చెప్తాను. ఇకపోతే ప్రోడక్ట్స్ యూసేజ్ ఎలా అనేది చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ప్రోటీన్ గురించి మాట్లాడుకుందామా. మీకు అంతా ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇక్కడ ఉంటాయి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు డయాబెటీస్ ఉంటే వాడచ్చా అని. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మా దీంట్లో షుగర్ సేమ్ ఫ్రక్టోజ్ ఉంటుంది, ఫ్రూట్ షుగర్ ఉంటుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండవు. విటమిన్స్ అండ్ మినరల్స్ నేను చాలా యాడ్ చేయించున్నాను. మనకు అవసరమైన విటమిన్స్ మినరల్స్ అన్నమాట. దీన్ని ఎలా చేయించాను అంటే ఇది ఎవరైనా కానీ తీసుకోవచ్చు. 10 ఇయర్స్ పిల్లల నుంచి 90-100 ఇయర్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, మీ అవసరాన్ని బట్టి. అంటే ఇప్పుడు మాకు మిల్క్లో అయితేనే ఇష్టం మ్యామ్ అన్నారు అనుకోండి. సో నేనేం చెప్తాను అంటే డైల్యూటెడ్ మిల్క్. సో ఇంత కప్కి సగం మిల్క్ సగం వాటర్ వేసుకోమంటాను. 250 ml మగ్. సో దాంట్లో ఇది 5 ml స్పూన్తో 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు మీరు మిల్క్ కానీ యాడ్ చేసుకుంటుంటే. అలా కాకుండా ఓన్లీ వాటర్తో అనుకోండి 250 mlకి మీరు 5 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు సేమ్ స్పూన్తో, 5 ml స్పూన్తో అన్నమాట. ఇది స్వీట్గానే ఉంటుంది. చెప్పాను కదా ఫ్రక్టోజ్ ఉంటుందని చెప్పాను కదా. మీకు ఇంకా లేదు మాకు ఇంకొంచెం స్వీట్గా కావాలి అంటే చిన్న స్పూన్ షుగర్ వేసుకోవచ్చు. ఇదిగోండి షుగర్ కానీ జాగరీ కానీ వేసుకోవచ్చు. 2 grams స్పూన్ ఇది. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్తో లమ్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. తర్వాత వేడి నీళ్ళల్లో వేసుకొని తాగొచ్చు, లేదా వేడి నీళ్ళు దాంట్లో పోసుకొని తాగొచ్చు. లేదు హాస్టల్స్లో ఉంటారు పిల్లలు, చాలామందికి హెయిర్ ఫాలింగ్ ఉంది అంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తాను ప్రోటీన్ని. వాళ్ళు ఏంటంటే చల్లటి నీళ్ళతోనే కలుపుకోవచ్చు. వేడి నీళ్ళతోనే కలుపుకోవాల్సిన అవసరం లేదు, చల్లగా కూడా తాగొచ్చు. అలానే నెక్స్ట్ ఏంటి అంటే టైం చెప్తాను. సో రోజుకు ఒకసారి తాగమని చెప్తాను. ఇది హాస్టల్లో ఉండే పిల్లలు ఫుడ్ అస్సలు బాగలేదు అంటే 2 times కూడా తీసుకోవచ్చు. దీంట్లో ప్రోటీనే కాకుండా వాల్యుబుల్ ఫైబర్ కూడా ఉంటుంది. సో మీకు కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లం కూడా చాలా తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అంటే హెల్త్ టీ. ఇది నా ఫేవరెట్ టీ. సో ఇది బరువు తగ్గడానికనే కాదమ్మా, మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది, తర్వాత స్టమక్ అప్సెట్స్ ఉన్నా తగ్గుతాయి, మూడ్ బాగుంటుంది, డీటాక్సిఫై చేస్తుంది బాడీని. ఇంకా చెప్పాలి అంటే మంచిగా నిద్ర పడుతుంది, స్కిన్ బ్రైట్గా అవుతుంది. మీరు చక్కగా చూడొచ్చు 2 monthsలో అంత బాగా పనిచేస్తుంది అన్నమాట ఇది. సో ఇది డిఫరెంట్ టీ లీవ్స్ని యాడ్ చేసి డిఫరెంట్ రేషియోలో కలిపి చేసామ్మా. ఇది ఈ స్పూన్తో తీసుకోవాలి మధ్యాహ్నం భోజనానికి ముందు. అంటే మీరు 1-1:30కి భోంచేశారనుకోండి, మీరు 12-12:30కి తీసుకోవచ్చు. ఒక 1/2 hour to 1 hour బిఫోర్ ఫుడ్ తీసుకోవచ్చు. సో దీంతో 1.5 to 2 స్పూన్స్ ఇంత మగ్ వాటర్లో వేసుకొని 3 minutes బాయిల్ చేసుకోండి. వడగట్టేసి ఒక స్పూన్ హనీ కానీ జాగరీ కానీ షుగర్ కానీ వేసుకొని తాగొచ్చు. కావాలంటే కొద్దిగా లెమన్ కూడా పిండుకోవచ్చు ఒక 4-5 drops. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇది హెల్త్ టీ.
సో ఇది నైట్ తాగొద్దని చెప్తాను, ఎందుకంటే నైట్ వేరేది ఇస్తున్నాను కాబట్టి ఈవినింగ్ 6 లోపల ఎప్పుడైనా తాగొచ్చుమా ఇది. అంటే సెకండ్ టైం కూడా తాగమని చెప్తాను కొంతమందిని, ఈవినింగ్ 5-5:30 అప్పుడు. మళ్ళీ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం వడగట్టి పెట్టుకొని ఉంటాం కదా మగ్లో లేదా ఒక బౌల్లో, దాంట్లోనే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని, మగ్ ఆఫ్ వాటర్ వేసుకొని మళ్ళీ బాయిల్ చేసుకొని తాగొచ్చు. సో 2 టైమ్స్గా యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇకపోతే 2 డీటాక్స్ పౌడర్లు ఉన్నాయి, ఏదైనా తీసుకోవచ్చు మీరు. కొంతమంది 2 కూడా తీసుకుంటారు. 2 తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ చెప్తానమ్మా, ఇది బిఫోర్ ఫుడ్ 1 స్పూన్ తీసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్లో కలుపుకొని. ఇది అట్ బెడ్ టైమ్ అంటే అరౌండ్ 10 o'clock అనుకున్నాము. ఇది కూడా సేమ్ స్పూన్ చిన్న స్పూన్తో నోట్లో వేసేసుకోండి. చేదుగా ఏముండదు, కొంచెం ఘాటుగా ఉంటుంది. చిన్న గ్లాస్తో వాటర్ తాగేయండి అంటే వాటర్లో కలుపుకొని తాగాలి అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, అందుకనే ఏంటి అంటే నేను నోట్లో వేసుకొని వాటర్తో మింగేయండి, ఈజీగా ఉంటుంది. ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు పొట్ట బాగా తగ్గడానికి ఇది ఫస్ట్ కారణం అవుతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. కాన్స్టిపేషన్ అనేది దరిదాపుల్లోకి రాదు, కొంతమందికి గురక కూడా పోతుంది. నిజమ్మా. సో ఇట్లా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సేమ్ బెనిఫిట్స్ టీకి ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఉంటాయి, ప్లస్ అడిషనల్గా ఏంటి అంటే నో కాన్స్టిపేషన్ అన్నమాట. మెయిన్ డీటాక్సిఫై అవుతుంది కాబట్టి బాడీ చాలా బాగా తగ్గుతారు, హెల్దీగా తగ్గుతారు. మీరు తగ్గే కొద్దీ కూడా మీ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, చాలా హుషారు అనిపిస్తుంది. హుషారు అనిపించడానికి ఫస్ట్ కాజ్ ఏంటి అంటే ప్రోటీన్ కూడా. మీకు నీరసం అనేది ఉండదు నేను నీరసంగా ఉందనే వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాను, ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి ఉదయం లేస్తే బద్ధకంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ ప్రోటీన్ 2 స్పూన్లు రోజుకు తీసుకుంటే కూడా చక్కగా బాగుంటుంది. సో ఈ రోజుల్లో రాను ఏంటి అంటే మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నాము. బయట మార్కెట్లో కూడా వేల ప్రోడక్ట్స్ దొరుకుతాయి, అన్నీ బాగానే ఉంటాయి, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. నా క్లయింట్స్ కోసం అంటే కొన్ని రోజులు వాడిన తర్వాత ఇవి ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ కోసం అన్నట్టుగా చాలా క్లియర్గా చెప్పాను సో ఇదొక్కటి ఇన్ని రోజుల నుంచి కొంచెం అవైలబుల్గా లేదు, మళ్ళీ వచ్చేసింది. దీని ఫేవరెట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా బహుశా అది స్టాప్ అవ్వదు. వాళ్ళు కూడా పాపం ఈ కరోనా టైంలో చాలా ఇబ్బందులు పడ్డారంట, అందుకని చాలా రోజులు డిలే చేసుకున్నారు. ఒక బేస్ ప్రోడక్ట్ అక్కడ నుంచి తెప్పిస్తాను బాంబే నుంచి తెప్పిస్తాను. సో ఇప్పుడు వచ్చేస్తున్నాయి కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు అన్నమాట. సో బరువు గురించి చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాము. సో సడన్గా బరువు తగ్గడం కన్నా నిదానంగా బరువు తగ్గినందువల్ల ఏంటి అంటే మీరు మళ్ళీ బరువు పెరగకుండా ఉండొచ్చు, దాన్ని మెయింటైన్ చేయొచ్చు. అది చెప్తాను నేను. ఎవరైనా కానీ ఒక 5-6 కేజీలు బరువు పెరిగిన తర్వాత, ఉండాల్సిన దానికంటే 5-6 కేజీలు బరువు పెరిగిన తర్వాత కొంచెం కాన్షియస్ అవ్వండి. అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కొంచెం నైట్ టైం ఫుడ్ తగ్గించుకొని వాకింగ్ చేశారు అంటే ఒక 2-3 నెలల్లో మీ వెయిట్ మీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది, ఈజీగా తగ్గొచ్చు. కానీ 10 కేజీల పైన బరువు తగ్గారు అంటేనే ప్రొఫెషనల్ సలహా తీసుకోవాలి, లేకపోతే సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా బరువు తగ్గరు, అలా పెరుగుతూ పోతూ ఉంటారు. సో ఒబేసిటీ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నామా, ఇంకొన్ని విషయాలు ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. నమస్తే.